హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హౌస్వైఫ్ హరిత. మీరు అందరూ బాగున్నారు కదండి. నేనైతే చాలా బాగున్నాను. అయితే ఈరోజు వీడియోలో మీరందరూ ఎదురు చూస్తున్నట్లుగా మనీని ఎర్న్ చేసేటటువంటి, మనీని సంపాదించేటటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో నేను ఒక 2 విషయాల గురించి మీతో షేర్ చేసుకోవాలని అయితే ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి మన ఛానల్ ఈ వీడియోని చూసే వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, మీ కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేసి తప్పకుండా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో మన ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయమని నేనైతే అడుగుతున్నానండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. అయితే మనమందరము కూడా మనీని ఎర్న్ చేయాలని అనుకుంటాం కదా, సంపాదించాలనుకుంటాము. కానీ కొన్ని మార్గాలు ఎలా సంపాదించాలి ఏంటి అనేవి తెలియవు. కొంతమంది ఏమో పార్ట్ టైం జాబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంటే కొద్దిగా సమయం కేటాయించి డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చు అనేటటువంటి దానికోసం చూస్తూ ఉంటారు. స్టూడెంట్స్ కానివ్వండి, హౌస్ వైఫ్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళకి నేను ఇవాళ ఇచ్చేటటువంటి సొల్యూషను ఏంటి అంటే ఈ వీడియో అండి. ఈ వీడియోలో 2 విషయాల గురించి చెప్పాలనుకుంటున్నాను. ఒకటి వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్, ఇంకొకటి వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనీ ఎలా సంపాదించాలి అనేది. పైగా ఈ ఫెస్టివల్ సీజన్లో ఇప్పుడంతా కూడా మనకి ఫెస్టివలే కదండి, దసరా, దీపావళి, ఇవన్నీ కూడా ఈ పండుగలప్పుడు మనము ఇంకా ఎక్కువగా మనీని సంపాదించుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ వీడియో మీ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటూ ఉన్నాను. కాబట్టి చివరి వరకు నేను మీకు ఉపయోగపడుతుంది అనుకొని వినండి. మీకు యూస్ఫుల్ అయితే నాకు చాలా హ్యాపీ అనమాట. అయితే అఫిలియేట్ మార్కెటింగ్ గురించి మీరు అందరూ కూడా వినే ఉంటారు. ఈ రోజుల్లో అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది కదండి. ఆన్లైన్లో ప్రతి వస్తువు ఆన్లైన్లో కొనుక్కోవటము, ఆన్లైన్లో చూసుకోవటము, ఆన్లైన్లో షాపింగ్ చేసుకోవటం, ఇదే సరిపోతుంది కదా. అయితే మీ ఫ్రెండ్స్లో కానీ, మీ ఫ్యామిలీలో కానీ, మీ చుట్టాల్లో కానీ, మీ చుట్టుపక్కలలో కానీ ఎవరైనా సరే ఆన్లైన్లో షాపింగ్స్ చేస్తూ ఉంటారు కదా, పదే చూసుకొని కొనుక్కోవటము, అలా ఆర్డర్ ఇచ్చుకోవటం అలా చేస్తూ ఉంటారు కదా. వాళ్ళని ఒక్కసారి గుర్తు చేసుకోండి. వాళ్ళ ద్వారా మనమైతే ఈ మనీని సంపాదించుకోవచ్చు అనమాట. ఎలా సంపాదించుకోవచ్చు అంటే, వాళ్ళకి కొన్ని ప్రోడక్ట్స్ యొక్క లింక్స్ని షేర్ చేయడం ద్వారా వాళ్ళు ఆ ప్రొడక్ట్స్ యొక్క మీరు పంపించినటువంటి లింక్లో నుంచి ఆ ప్రొడక్ట్స్ని కొనుక్కోవటం ద్వారా మనీని అయితే వాళ్ళు మీరు పంపించిన లింక్ని ప్రోడక్ట్ని కొంటే మీరు మనీని ఎర్న్ చేయొచ్చు అనమాట. అది ఎలాగో ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ మనం డైరెక్ట్గా మనం లింకులు పంపేస్తాము అంటే అలా కుదరదండి. దీనికి వచ్చేసి కొన్ని లింక్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి అఫిలియేటెడ్ లింక్స్ అనమాట. ఈ అఫిలియేటెడ్ లింక్స్ని షేర్ చేస్తే కనుక మన ఫ్యామిలీలో కానీ, మన కాంటాక్ట్ లిస్ట్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తూ ఉంటే, ఎవరైనా సరే మనం పంపించినటువంటి ప్రోడక్ట్ వాళ్ళకి నచ్చి వాళ్ళు మనం పంపించినటువంటి ప్రోడక్ట్ లింక్లో నుంచి వాళ్ళు కనుక దాన్ని పర్చేస్ చేస్తే తప్పకుండా మనకైతే మనీ మన బ్యాంక్ అకౌంట్లోకి వచ్చి చేరుతుందన్నమాట. అయితే ఈ అఫిలియేటెడ్ లింక్స్ని మాత్రమే షేర్ చేయాలి. ఈ అఫిలియేటెడ్ లింక్స్లో కూడా నేను 2 రకాల లింక్స్ చెప్తాను. సపోజ్ ఇప్పుడు అమెజాన్ అఫిలియేటెడ్ లింక్ ఉందనుకోండి, దానిలో మీరు అమెజాన్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ని మాత్రమే షేర్ చేయగలుగుతారు, కానీ మిగతా ప్రోడక్ట్స్ని షేర్ చేయలేరు. కానీ ఇప్పుడు మనం అమెజాన్ ప్రోడక్ట్స్ మాత్రమే కొనం కదా, అలాగా అజియో, మింత్రా, ఇంకా మమ్మయత్ ఇలాంటివన్నీ కూడా మనము ప్రోడక్ట్స్ని మనము ఎక్కువ మంది కొంటూ ఉంటారు. మరి వాటిని లింక్స్ని ఎలా షేర్ చేయాలి? వాటిని లింక్స్ని షేర్ చేయాలి అంటే తప్పకుండా మనము ఒక యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అది భారత్ కా ఎర్నింగ్ బుడ్డి అనమాట. అది 100% జెన్యూన్ యాప్. ఇది వచ్చేసి ఎక్స్ట్రా పే యాప్ అనమాట. ఈ ఎక్స్ట్రా పే యాప్ని మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్ట్రా పే యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానిలో మీకు ప్రొడక్ట్స్ అజియో, మమాయత్, వీటన్నిటి ప్రొడక్ట్స్ మీకు చూపిస్తూ ఉంటారనమాట. చూపించినప్పుడు మీరేం చేయాలి అంటే ఆ లింక్స్ని మీరు షేర్ చేయాలి మీ కాంటాక్ట్స్లో వాళ్ళకి. వాళ్ళు ఆ ప్రొడక్ట్స్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్లో ఆ లింక్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ని వాళ్ళు పర్చేస్ చేయాలి. అప్పుడు తప్పకుండా మీకు అనేది మీ అకౌంట్లో మనీ వచ్చేస్తుందండి. ఇంకెందుకండి ఆలస్యం? అయితే నేను డిస్క్రిప్షన్లో ఈ ఎక్స్ట్రా పే యాప్ డౌన్లోడ్ లింక్ని కూడా ఇస్తాను. ఆ లింక్ని డౌన్లోడ్ చేసుకోవటం వల్ల కూడా
మీరు ఈ యాప్లోకి వెళ్ళిపోవచ్చు. ఈ యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా ఈ పండగ టైంలో మీరు మనీ సంపాదించుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా నేను ఇస్తున్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ లింక్స్ని షేర్ చేయండి, ప్రోడక్ట్స్ లింక్స్ని షేర్ చేయండి. కాబట్టి మీరు మనీని ఏ విధంగా సంపాదిస్తారు అని నేను అనుకుంటున్నాను. అయితే మీరు ఎంత సంపాదించారు ఏంటి అనేటటువంటి విషయాన్ని నాతో షేర్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు. నేను ఒక వీడియోలో మళ్ళీ ఇంకొక వీడియోతో మీతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బై బై, టేక్ కేర్.